బాయ్కాట్ లైలా వివాదానికి ఎట్టకేలకి ఫుల్ స్టాప్ పెట్టారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వైసీపీపై ఇండైరెక్ట్గా వేసిన సెటైర్లకి ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. లైలా సినిమాని చంపేయొద్దని పృథ్వీ రిక్వెస్ట్ చేశారు. తన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. సినిమా నటుడిగా గోదావరి జిల్లాలో పెరిగా కాబట్టి మాకు వెటకారం అనేది వెన్నతో పెట్టిన విద్య. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, కానీ సినిమా పక్షంలో రాజకీయం మాట్లాడాను కాబట్టి చెప్తున్నా, సినిమాని కిల్ చేయకండి, సినిమాను మనం ప్రేమిద్దాం, గౌరవిద్దాం. ఎందుకంటే నాకు అంత క్రేజ్ వచ్చిందంటే సినిమానే. అందుకే నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఎవరినైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే సారీ చెబుతున్నా. ఇంతటితో దీనికి ముగింపు పలకండి. బాయ్కాట్ లైలా వద్దు, వెల్కమ్ లైలా అనండి. వ్యాలంటైన్స్ డే లైలా వస్తుంది కనుక అందరూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయండి. లైలా సినిమాతో విశ్వక్సేన్ పెద్ద హిట్ కొడతాడని నమ్ముతున్నా. మూవీ టీం అంతా ధైర్యంగా ఉండండి. సినిమాకి ఇబ్బంది కలగకూడదని కొంతమంది ఇచ్చిన సలహా వల్లే సారీ చెప్తున్నా. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు సరే, సినిమాకి ఇలా దెబ్బ తగులుతుందని దానివల్ల ఇలా చెప్పడం తప్పేం కాదు. అయితే ఏ రోజు కూడా పేర్లు పెట్టి నేను ఎవరిని ఏమనలేదు, కానీ నా తల్లి మీద చెబుతూ నన్ను తిట్టారు. ఆ ఆవేదన వల్లే నిన్న బూతులు తిట్టాను. వాటిని కూడా వెనక్కి తీసుకుంటున్నా. మీరు కూడా పృథ్వీరాజ్ తల్లిని తిట్టాం, చెప్పుతో కొడుతున్నామంటే మేము దరిద్రులం, మాకు తల్లి ఉంది, జంతువులకి పుట్టలేదని వీడియోలు పెట్టండి. నా ఆరోగ్యం, నా పేరుని దెబ్బతీశారు అంటూ పృథ్వీ అన్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో పృథ్వీ సారీ చెప్పినట్లు లేదంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూవీ టీం నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే రిలీజ్కి ఒక్కరోజు ముందు పృథ్వీ సారీ చెప్పారంటూ పోస్టులు చేస్తున్నారు. మరి ఎలాగైతేనే క్షమాపణలు అయితే పృథ్వీ చెప్పారు. మరి వైసీపీ ఫ్యాన్స్ శాంతిస్తారా లేక లైలా సినిమాని ఇబ్బంది పెడతారో చూడాలి. విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది.